మన్నించు. కానీ ఆకలి బాధ నా ఆశను జయించింది. నీకోసం తెచ్చిన నైవేద్యాన్ని నేనే తినేస్తున్నాను. ఏమి అనుకోకు బాబా, నన్ను మన్నించు, నన్ను మన్నించు బాబా. శ్రీ సాయి ప్రసాదం స్వీకరించండి. ముందు మీరంతా తీసుకోండి. మొదట మీరు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. నా ప్రసాదం ఇంకా రాలేదు. రాలేదా? శ్యామ, బయట జనాన్ని తోసుకురాలేక నా తల్లి అవస్థ పడుతోంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బాబా. రామ్మా. కూర్చో. అమ్మా, ఏవి నా కోసం తెచ్చిన రొట్టెలు? క్షమించు బాబా, ఆకలికి తట్టుకోలేక ఎంగిలి చేశాను. పాపాత్మురాలిని. అమ్మా, తల్లి బిడ్డలకు ఎంగిలేమిటమ్మా? ఆకలి అవుతుంది, పెట్టమ్మా. బాబా బాబా, తాత్య, బాబా భోజనాన్ని పిలుస్తున్నారు. నేను రానని చెప్పండి. నీకోసం తను కూడా భోజనం చేయకుండా కూర్చున్నారు. కూర్చోమనండి. ఎవరికేం? బాబా దేశానికి దేవుడు కావచ్చు, కానీ నాకు మాత్రం మావయ్యే. ఏమిటా మొండితనం చిన్నపిల్లవాళ్ళ? బాబా, వాడితో మీకెందుకు? మీరు భోజనానికి రండి. నా అల్లుణ్ణి ఆకలితో ఉంచి నేను కడుపు నింపుకోగలనా? నా వల్ల కాదు. వాడు వచ్చాకే భోజనం. దేవా, ఎంతో కాలంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగమంటారా? అడుగు భక్త. బాయాజీని అక్క అని పిలిచేవారు. తాచ్యాను అల్లుడు అంటున్నారు. మీకు ఎంగిలి రొట్టెలు పెట్టిన ముసలమ్మను అమ్మా అన్నారు. ఇంతమందితో అనుబంధం కలుపుకున్న మీరు నన్ను మాత్రం ఏ వరుసతోనూ పిలవటం లేదు. మీకు నేను ఏమీ కానా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? నా దేవుడు మీరే కనుక దేవా అని పిలుస్తాను. ఈ దేవుడి భక్తుడివి కనుక నిన్ను భక్త అని పిలుస్తాను. నన్ను ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఎవరు ఎలా కొలిస్తే అలా కొలువుంటాను. మీ మనసు అర్థానికి అర్థాన్ని, మీ చర్యకు ప్రతిచర్యను నేను. మహల్సా, మానవ సంబంధ బంధాలు ఈ లోకానికి సంబంధించినవి. కానీ మన ఇద్దరి మధ్య గల బంధం దైవభక్తుల అనుబంధం. ఇహానికి అతీతమైనది, పరానికి ప్రాణప్రదమైనది. బాబా, ఎంత పిలిచినా మొండివాడు రానంటున్నాడు. అయితే నేనే వెళ్ళి బ్రతిమలాడతాను. మీరా? మేనమామకు తప్పదు కదా.
ఏమిటి మహల్సా? గుడిలో విగ్రహంలా అలా నిల్చుండిపోయి ఆ దేవుణ్ణి చూసిన తన్మయత్వంలో హా, ఎక్కడ నా దేవుడు? మేనలుణ్ణి తీసుకురావటానికి లెండి బాబు వెళ్ళారు. అరిగో వస్తున్నారు. రా, ముందు పద భోజనానికి. అంతకంటే ముందు నేను చెప్పింది మీరు చేయాలి. తాత్యా, నాకిష్టం లేని పని నా చేత ఎందుకు చేయిస్తావు? అదంతా నాకు తెలియదు. మీరు ఈ బట్టలు మార్చాల్సిందే. సరే కానీ పద. ఇప్పుడు సంతోషమేనా? పద కొంచొద్దు గాని. బాబా, ఇతను ఆయన్ని బయటికి వెళ్ళమను. ఇతను భూటి అనే కోటీశ్వరుడు. నాగ్పూర్ నుంచి మీ దర్శనం కోసం వచ్చాడు. నాకంతా తెలుసు. ఆయన్ని వెంటనే బయటికి పంపించు. విచారించకండి భూటి గారు. మీ విషయంలో బాబా అలా ప్రవర్తించారంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండి ఉంటుంది. అది కాదు శ్యామ గారు. బాబాను దర్శించి నా బాధల గురించి వారికి చెప్పుకొని ఉపశమనం పొందాలని కొండంత ఆశతో వచ్చాను. పైగా నాకు సర్పగండం కూడా ఉంది. ఆ విషయం వారికి తెలుపాలని నా తాపత్రయం. అలాగా? అయితే మీ విషయం బాబా గారితో మరొక్కసారి మనవి చేసి వారి దర్శన భాగ్యం మీకు కలిగేటట్టు ప్రయత్నిస్తాను. చాలా సంతోషం శ్యామ గారు. ఈ రోజు కొంచెం కోర్టు పని ఉంది. వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగే. బాబా, బాబా, రాత్రి నుంచి నా గుండెల్లో దడగా ఉంది. చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. రామచంద్ర పాటిల్ గారు, ఏమిటా మాటలు? సాయి నమ్మిన వారికి, సాయి స్మరణ చేసిన వారికి ఆ కాలమృత్యు భయమే ఉండదు. తాత్యా, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. మీ పరోక్షంలో నాకు విశ్రాంతి, మనశ్శాంతి కలుగుతాయా బాబా? తాత్యా, భాషకందని బంధంతో నీ గుండెల్లో కట్టిపడేసుకున్నావుగా. ఇక ప్రత్యక్ష పరోక్షాలకు తావెక్కడిది? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. రామచంద్ర పాటిల్, బాబా, ఆపదలో ఉన్నది నువ్వు కాదు, తాత్యా. బాబా, ఏమిటి బాబా మీరనేది? కొద్ది రోజుల్లో తాత్యా మరణించబోతున్నాడు. ఈ నిజాన్ని నీలోనే దాచుకో, ఎవరికీ తెలియకూడదు. బాబా, మీరుండగా తాత్యాకు ప్రాణభయమా? వీల్లేదు బాబా, అలా జరగటానికి వీల్లేదు. అవును, వీల్లేదు. లేపు. బాబు గారు, ఒకటి వల్ల కావడం లేదు బాబు గారు. ఆ ఏడు పేద ముందుండక్కర్లా. కళ్ళు మూసుకొని వెళ్తే ఇలాగ అవుతుంది. ఒక్క క్షణం బాబు గారు, ఊళ్ళోకి వెళ్ళి 4 మనుషులు తీసుకొస్తాను బాబు గారు. అదేదో త్వరగా ఏడు. నేను వెళ్ళి కాసేపు చెట్టు కింద కూర్చుంటా. చెప్తాను బాబు గారు. బాబా ఎందుకో ఇవాళ అలసటగా కనిపిస్తున్నారు కదూ? అవును,
ఏమిటి బూటి గారు చాలా హడావిడిగా వస్తున్నారు? మీరు వెళ్ళిన కోర్టు పని ఏమైంది? ఇంకా కోర్టు పోలేడు శ్యామగారు. నా జన్మ ధన్యమైంది. నన్ను కాటు వేయబోతున్న సర్పం బారి నుండి ముంగిసూపులో ఆ బాబాయే నన్ను రక్షించారు. శ్యామగారు, నేను వెంటనే వెళ్ళి ఎలాగైనా బాబాను దర్శించి తీరాలి. పదండి. తప్పకుండా. కానీ ఇంత రాత్రి వెళ్ళవెందుకు? రేపు ఉదయాన్నే నేనే స్వయంగా బాబా దగ్గరికి తీసుకెళ్లి వారి దర్శనం చేయిస్తాను. సరేనా? అలాగే. ఒక వాడతో కలిపి కృష్ణ మందిరమును నిర్మించు. నేను భక్తుల కోర్కెలు నెరవేరుస్తాను. శ్యామగారు, బాబా నా కల్లో కనిపించి ఒక వాడతో కలిపి కృష్ణ మందిరం నిర్మించమని చెప్పారు కదూ? మీకెలా తెలుసు? నాకు కూడా అదే కల వచ్చింది. బాబా బాబా బాబా, ఎంతో కాలంగా మీరు గురుబోధ చేస్తారని ఎదురు చూశాను, కానీ చెయ్యలేదు. ఈ రోజు ఎలాగైనా నాకు గురుబోధ చెయ్యాల్సిందే బాబా. నాయనా, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాళ్లకు ఈ ప్రకృతే మొదటి గురువు. ఆ చెట్టును చూడు, ఆశ్రయించిన వాళ్లకు నీడనిస్తుంది, రాళ్లతో కొట్టిన పళ్ళనిస్తుంది, గొడ్డలితో నరికిన వాళ్లకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలన్న ఉత్తమమైన నీతిని ఆ చెట్టు నుంచే తెలుసుకోవచ్చు. ఈ ప్రకృతి ప్రతి మనిషికి పరమ ధర్మాన్ని, పరమ పథాన్ని బోధించే పవిత్ర గ్రంథం. ఎంత వివరంగా చెప్పారు బాబా. మీ బోధనతో నా అజ్ఞానం తొలగిపోయింది. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. తెలియని విషయాన్ని అడిగినవాడు అడగనంత వరకే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు ఆ జన్మాంతం అజ్ఞానంలో ఉంటాడు. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తితో బ్రతుకును శోభాయమానం చేసుకో. వెళ్ళిరా. బాబా, రాత్రి మీరు మా ఇద్దరికీ కల్లో కనిపించి కలలో చెప్పినట్టు ఇలలో చెయ్యండి, అంతా మంచే జరుగుతుంది. అలాగే బాబా. అలాగే బాబా.